అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఒక 3 విషయాలు వివరించి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఉన్నాను. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనము. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపము. భక్తుడు ఇక్కడ ఒక మంచి మాట దావీదు గారి ద్వారా వ్రాయించినటువంటి ఈ 86వ కీర్తన దావీదు గారు అంటున్నారు, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధించము. ఎంత మంచి మాట ఆలోచించండి. ఎంత మంచి మాట దావీదు గారి ద్వారా దేవుని ఆత్మ దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని సత్యమును అనుసరించటం, యెహోవా సత్యాన్ని, దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవడము ఎంత గొప్ప భాగ్యము. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, దేవుని సంగమా, దేవుని సత్యమును అనుసరించి నడుచుకోవటానికి మనం ప్రయాసపడాలి. దేవుని వాక్యమును అనుసరించాలి. దేవుని మాటలు మనము ధ్యానించాలి. అందుకే భక్తుడు అంటాడు దావీదు గారు, నేను 61వ కీర్తనలో 61వ కీర్తనలో మంచి మాట దావీదు గారు ఒక మాట అక్కడ అంటారు పిల్లరా. 63వ కీర్తనలో 4వ వచనము, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్విన మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఎంత మంచి మాట. దేవుని వాక్యం అంట క్రొవ్విన మెదడు తింటే ఎంత రుచిగా టేస్ట్గా ఉంటుందో దేవుని వాక్యమును పిల్లరా అంతగా పోల్చి మాట్లాడుతున్నాడు దైవజనుడు, లేకపోతే భక్తుడైనటువంటి దావీదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, దేవుని సంగమా, దేవుని వాక్యం పట్ల అందుకే దావీదు గారు అంటారు 69వ కీర్తన 9వ వచనం అనుకుంటాను, ఒక మంచి మాట అంటారు, నీ ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవుని ఇల్లు అన్నా, దేవుని పని అన్నా, దేవుని సేవ అన్నా, దేవుని పరిచర్యనా, దేవుని యొక్క చిత్తం అన్నా దావీదు గారికి ఎంతో ఇష్టం. దావీదు జీవితాన్ని దేవుని వాక్యానికి పిల్లరా పోల్చి ఒక చక్కని మాట అంటున్నాడు, నీ వాక్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. ఈనాడు చాలా మంది వాక్యమును వింటున్నటువంటి వారు, ఈనాడు చాలా మంది దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి వారు, ఎప్పుడు ప్రార్థన ముగించబడుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళి చేరదామా, లోక సంబంధమైనటువంటి వాటిలో సమయాన్ని గడుపుదామా అని ఆలోచించేటువంటి ఈ భయంకరమైనటువంటి దుర్దినాల్లో పిల్లరా దైవజనుడైనటువంటి దావీదు గారు ఒక మంచి మాట అంటున్నారు కదా, పిల్లరా నీ మార్గమును నాకు బోధించుము, నీ సత్యమును అనుసరించినట్లు నీ మార్గమును నాకు బోధించుము. దేవుని మార్గం అంటే దావీదు గారికి ఎంత ఇష్టమో. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, నేను, మనము దేవుని వాక్యం పట్ల, దేవుని చిత్తమును అనుసరించే విషయంలో మనము ఎంత వరకు మన జీవితాన్ని దేవునికి అప్పగిస్తున్నాం ఒకసారి మనం ఆలోచించాలి. మన జీవితాన్ని దేవుని కొరకు ఎంతగా సమర్పించామో, మన ఆత్మీయ జీవితం, మన యవన జీవితం పిల్లరా, మన ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దేవుని యాత్రలో, దేవుని వాక్యములో పిల్లరా ఆయన వాక్యమును మనం అనుసరించి నడవడానికి ఇష్టపడాలి. అందుకే పౌలు గారు మాట్లాడుతూ అంటారు కదా పిల్లర పత్రికలో, మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము, మహిమ కిరీటము నా కొరకై ఉంచబడి ఉన్నది. ఆయన నిరీక్షణ అది. ఒకప్పుడు నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును నన్ను తన పని కొరకు నియమించి నమ్మకమైన వానిగా
నన్ను ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతుడును. నమ్మకము లేని సౌలు, నమ్మకము లేనటువంటి సౌలు, సంఘాన్ని పాడు చేసిన సౌలు, దేవునికి వ్యతిరేకముగా నడిచినటువంటి సౌలు, దేవుని నామాన్ని అవమానపరిచినటువంటి సౌలు, దేవుని నామమును నమ్మినటువంటి బిడ్డలను అవమానపరిచి ప్రాణమును తీసి చిత్రహింసలు పెట్టినటువంటి సంఘాన్ని పాడు చేస్తున్న సౌలు ఒకరోజు మాట్లాడుతుంటారు కదా, నా పరుగును కడముంటి చింతనే, మంచి పోరాటం నేను పోరాడాను, ఆయన సన్నిధిలో నమ్మకమైన వానిగా నేను నడుచుకోవటానికి ఆ మహాప్రభు నాకు సహాయం చేశారు. ఎంత మంచి మాట పిల్లరా. అందుకే వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిర పడుతూ గురి ఎద్దకే పరిగెత్తుతున్నాను. ఆయన జీవితాన్ని ఎంత చక్కగా మలుచుకున్నాడో పౌలుగా మార్చబడి. ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించారు, ఒకప్పుడు దేవునికి విరోధముగా బ్రతికాడు. అతని జీవితాన్ని, పాడైపోయిన జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టిన తర్వాత, దేవుని వాక్యమును అనుసరించిన తర్వాత, సౌలా సౌలా నువ్వు ఎలా నన్ను హింసిస్తున్నావు అని చెప్పి దేవుడు ఒకరోజు స్వరం ద్వారా వినబడినప్పుడు, ఆయన వెలుగును సౌలు చూసినప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది, అపోస్తలుల కార్యము 9వ అధ్యాయంలో కింద వచనంలో, అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా అతడు లేచి బాప్తిస్మం పొంది బలపరచబడెను. దేవునికి స్తోత్రం. మనలో కూడా సాతాను సంబంధమైనటువంటి, చీకటి సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి కోరికలు, ఆశలు, ఏవండి సంతోషాలు అన్నీ కూడా రాలిపోవాలి. అది భూ సంబంధమైనటువంటిది. అందుకే భక్తుడు అంటాడు కదా, ఈ లోక స్నేహము దేవునికి వైరవము అని బైబిల్ సెలవిస్తుంది. ఈ లోక స్నేహాలు దేవునికి వ్యతిరేకమంట పిల్లరా. అందుకే దావీదు గారు, ఇదన్నిటిని ఎరిగిన దావీదు గారు, పిల్లరా నీ సత్యమును యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపము. దేవుని వాక్యమును పిల్లరా అనుసరించి నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే 119వ కీర్తనలో కూడా ఒక మంచి మాట దావీదు భక్తుడు అంటారు పిల్లరా. 119వ కీర్తనలో 111, 112 నీ శాసనములు నా హృదయమునకు ఆనందకరములు, అవి నా నిత్య స్వాస్యమని భావించుచున్నాను. 12వ వచనం చూడండి, నీ కట్టడలను నేను గైకొనుటకు నా హృదయమును లోపరుచుకొని ఉన్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. దేవునికి మహిమ కలుగును గాక. ఇది 3 నాళ్ళు భక్తి చేసి 4వ రోజు వదిలిపెట్టే భక్తి కాదంట దావీదు జీవితం. దేవుని కొరకంట పిల్లరా ఒక నిత్య నిబంధన చేసుకున్నాడంట. ఒక నిత్య నిబంధన చేసుకున్నాడు దేవునితో. మనము కూడా పిల్లరా దేవునితో ఒక నిత్య నిబంధన చేసుకోవాలి, దేవునితో నడవడానికి. ఇకపోతే రెండోది పిల్లరా, దావీదు గారు అంటున్నాడు కదా పిల్లరా, ఏమండి ఆ 11వ వచనం 3వ లైన్లో, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము. దేనికి భయపడాలి? ఒకటి, సత్యాన్ని అనుసరించి నడుచుకోవటానికి బోధించమంటున్నాడు దావీదు గారు. రెండో మాట అంటున్నాడు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి మాట చూడండి పిల్లరా. దేవునికి భయపడినట్లు, దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. ఒకరోజు నాతాను ప్రవక్తను పంపించి దావీదు చేసిన దుర్మార్గమును, దావీదు చేసినటువంటి రహస్య పాపమును నాతాను ప్రవక్త ద్వారా 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో దేవుడు దావీదునికి తెలియజేసినప్పుడు దావీదు గారు అంటాడు కదా, నేను పాపము చేసి తిని. అందుకే బైబిల్ సెలవిస్తుంది, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వాక్యములో, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి పిల్లరా, దావీదు గారు కప్పుకునేవాడు కాదు, దేవుని ఎదుట ఒప్పుకునేవాడు. అందుకే పిల్లరా బైబిల్లో ఒక మంచి మాట 32వ అధ్యాయము కీర్తనల గ్రంథము
32వ అధ్యాయంలో కూడా పిల్లరా దావీదు గారు మంచి మాట అంటారు పిల్లరా. దావీదు కీర్తన దైవ ధ్యానం అని ఒక మంచి మాట ఉంటుంది పిల్లరా. 32వ కీర్తన 5వ వచనము, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఎంత మంచి మాట చూడండి దావీదు గారి అనుభవం. కప్పుకుంటే శాపంలో పడిపోతాం, కప్పుకుంటే నరకానికి వెళ్ళిపోతాం. మన పాపాన్ని, మన తప్పిదాలను, మన దోషాలను కప్పుకుంటే, దాచిపెట్టుకుంటే, ఆకానంట వెండిని బంగారమును తీసుకెళ్లి దాచి ఎక్కడ దాచాడంట? డేరాలో దాచిపెట్టాడంట. దేవుడు అన్నాడు, యెరికో పట్టణాన్ని మీరు నాశనం చేయండి, మీకు ఆ పట్టణాన్ని మీకు స్వాధీనం చేస్తున్నాను, కానీ దాంట్లో ఉండేటువంటి శపితమైన దేనిని కూడా మీరు ముట్టకూడదంటే ఆకాను ఏం చేశారంటే తీసుకెళ్లి దాచిపెట్టాడంట. అక్కడ అంటాడు మంచి మాట, 20 నుంచి 7వ అధ్యాయం 20 నుంచి 26, 27 వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోషువ గ్రంథములో మీరు చూసుకుంటే అక్కడ అంటాడు కదా, దాన్ని చూచి దాని యందు ఆశించి దానిని తీసుకెళ్లి నేను డేరా కింద దాచిపెట్టాను. దాచిపెట్టాడు కనుక ఏమయ్యాడు అంటే పిల్లరా, ఇదిగో అతడును అతని కుటుంబం అంతా కూడా అంట పిల్లరా రాళ్లతో కొట్టబడి రాళ్ళ చేత సమాధి చేయబడ్డారని యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూడగలం. ఈరోజు పిల్లరా దావీదు గారు అంటున్నాడు కదా మంచి మాట పిల్లరా, నీ ఎదుట నా పాపమును కప్పుకొనక ఒప్పుకొంటిని. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అందుకే దావీదు అంటున్నాడు కదా పిల్లర, భక్తుడు అంటున్నాడు కదా, నీ నామమునకు నేను భయపడినట్లు, దేవుని నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము. కీర్తనలుగా ఆది కాండము 22వ అధ్యాయములో పిల్లరా అబ్రహాము గారిని గురించి దేవుడు ఒక మంచి మాట చెప్తారు పిల్లరా. ఆది కాండము 22వ అధ్యాయము 12వ వచనము, అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతను ఏమీయో చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు వినతీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. దేవునికి స్తోత్రా. అందుకే దావీదుగా అబ్రహాం గారిని గురించి దేవుడు అంటాడు కదా, నా స్నేహితుడువైనా అబ్రహమా, బా ప్రైజ్ అలా, స్నేహితుడుగా మార్చబడ్డాడు. దేవునికి భయపడేవాడు అబ్రహాం గారు. అందుకే 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాం గారిని దర్శించి ఇంటికి వచ్చి పిల్లరా దేవుడు అంటాడు కదా, వచ్చే ఏట నేను వస్తాను, నీ కుమార్తె భార్య అయినటువంటి యొక్క శారా కుమారుని కంటుంది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. చూసారా, అతని జీవితం స్మాయిలైపోయింది, అతని జీవితం పాడైపోయింది, తన జీవితంలో. అందుకే ఆది కాండము 15వ అధ్యాయంలో అబ్రహాము గారు అంటారు కదా, పిల్లల యెహోవా వాక్యం ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు, యెహోవా నాకు ఏమి ఉన్నాయేమి, నేను సంతానము లేని వాడని పోవచ్చున్నాను కదా అని బాధపడినప్పుడు పిల్లరా దేవుడు అంటాడు కదా, నీ భార్యను దర్శిస్తానయ్యా, నువ్వు బాధపడపో, కానీ కన్నీరు, నీ ప్రార్థన, నీ త్యాగము, నీ యొక్క విజ్ఞాపన నా సన్నిధికి చేరిందయ్యా, ఖచ్చితంగా నీ కుమారుని ఇస్తానన్నాడు. వేదనగా దుఃఖములు ఉన్నటువంటి అబ్రహాము శారమ్మ జీవితంలో పిల్లరా ఒక నవ్వును కలుగు చేశాడంటే ఒక వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఎడారిగా మారిపోయినటువంటి జీవితం. అందుకే యెషయా గ్రంథములో దేవుడు అంటాడు కదా, పిల్లరా నేను అరణ్యములో మార్గమును కలుగు చేయవాడును, ఎడారిలో నదులను పారు చేయవాడును. హల్లెలూయా. అరణ్యము అంటే పిల్లరా అరణ్యం కాదు, మానవ జీవితమే ఒక అరణ్యము. అరణ్యములో ఏముంటుంది అంటే, అరణ్యం అంటే ఏంటో తెలుసా? అడవి. అడవిలో ఏముంటుంది? ముళ్ళు, రాళ్ళు, రప్పలు, విషపురుగులు, అనేకమైనటువంటి విష జంతువులు, అనేకమైనటువంటి హాని చేసేటువంటి అనేక జంతువులు ఉంటుంది అన్నమాట. ఎక్కడా? అడవిలో, అరణ్యములో. వాటిని పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గారి ద్వారా, ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు కదా, నేను అరణ్యములో మార్గమును కలుగు చేసేదను, ఎడారిలో నదులను
పారు చేస్తాను. నది అంటే జీవనది. ప్రైజ్ ది లార్డ్. ఎండిపోయిన జీవితాలను, పాడైపోయిన జీవితాలను, సొమ్మసిల్లిపోయిన జీవితాలను, పిల్లరా మన బ్రతుకు ఇంతే అనుకునేటువంటి జీవితాలను కట్టగలడు, వెలిగించగలడు, చిగురింప చేయగలడు. చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అంత గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, అనంత దేవుడు. అందుకే ఆయన నామమునకు మనం భయపడాలి. అన్ని నామమును కంటే పై నామము యేసయ్య నామము కనుక పిల్లరా ఆయన నామమునకు మనము భయపడాలి. మూడోది పిల్లరా, అక్కడ మంచి మాట అంటాడు 12వ వచనములో, కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 12వ వచనం, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. 100వ కీర్తనలో దావీదు గారు ఒక చక్కని మాట అంటాడు. కీర్తన గ్రంథము 100వ కీర్తన అంటే 100వ కీర్తన అంటారు. 3వ వచనములో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములు ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును గాక, ఆయన సత్యము తరతరములు ఉండును గాక అంటున్నాడు ప్రియులారా. ఆయన పిల్లలము మనము. క్రీస్తు పోలిక మనలో కనబడాలి, క్రీస్తు రూపములోనికి మనం రావాలి. గొంగలి పురుగు అందరికీ తెలిసిందే కదమ్మా. గొంగలి పురుగంట అనేకుల చేత చీచా అనిపించుకొని బురదలోనూ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ, ఎక్కడ పడితే అక్కడ ఉంటూ, ఎక్కడ పడితే అక్కడ బ్రతుకుతుండేటువంటి గొంగలి పురుగంట ఒకరోజు గూడు కట్టుకొని కొన్ని రోజులు గూడులో ఉండి పిల్లరా తన రూపాన్ని, తన అనుభవాన్ని, తన యొక్క మనస్సును, తన యొక్క ఆత్మీయతను మార్చుకొని, తన రూపాన్ని మార్చుకొని ఒకరోజు వెళ్ళినప్పుడు, గూడుకు వెళ్ళినప్పుడు అది గొంగలి పురుగే, కానీ ఆ తర్వాత బయటకు వచ్చేటప్పుడు అది చీతాకోక చిలుకగా బయటకు వస్తుంది. ఆమేన్. అంతకుముందు బురదలోను ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ, ఎక్కడ పడితే అక్కడ బ్రతుకుతూ ఉండేటువంటి గొంగలి పురుగు చీతాకోక చిలుకగా రూపము దాల్చిన తర్వాత అది ఎక్కడ పడితే అక్కడ కూర్చోదు, ఎక్కడ పడితే అక్కడ ఆహారం తినదు. అది ఉద్యానవనములో వెళ్ళి, వీళ్ళ పూల తోటలో వెళ్ళి ఆ మధ్యలో ఉండేటువంటి మకరందమేనా, ఆ మకరందమును ఆహారముగా బుధిస్తుంది. అది పైకి ఎగురుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. దానికి రెక్కలు వచ్చేస్తుంది. ఒకరోజు నీకు, నాకు, మనకు కూడా ఆ నిత్య రాజ్యములు మనం వెళ్ళడానికి ఒకరోజు మహిమ దేహమును మనకిచ్చి అలా కనురెప్ప పాటున యేసయ్య దగ్గరికి మనము చేరబోతున్నాం. ఆమేన్. అందుకే ఆయనకి కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించాలి పిల్లరా. అందుకే ఆయన కొరకు బ్రతకాలి, ఆయనలాగా జీవించాలి. గొంగలి పురుగు వంటి మన స్వభావాలు మారాలి, చీకటి సంబంధమైన మన బ్రతుకులు మారాలి, వేసారిపోయినటువంటి బ్రతుకులు మారాలి. అందుకే ఒక భక్తుడు ఒక మంచి పాట రాశారు. ఆశలు అడుగంటి వేసారిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి, ఆశలు అడుగంటి వేసారిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి ఉన్నదా నాదులకు సహాయం, ఉన్నదా అభాగ్యులకు ఆశ్రయము, ఉన్నదా నాదులకు సహాయం, ఉన్నదా అభాగ్యులకు ఆశ్రయము. నీవే 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 మాకు నీవే, నీవే లేకపోతే నేనేమైందునో దేవా. ఉన్నావు మాకు ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై
యెహోవా షమ్మాగా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యెహోవా షమ్మా అంటే దేవుడు మనకు తోడు, దేవుని మనకు కాపుదల, తోడుగా ఉంటాడు, అండగా ఉంటాడు, కోటగా ఉంటాడు, కొండగా ఉంటాడు. కనుక మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆత్మతో ఆయన ఆరాధించాలి, ఆయన నామాన్ని మనం గణపరచాలి, ఆయన కొనియాడాలి, ఆయన నామాన్ని పిల్లరా మనము మహిమపరచబడాలి. అందుకే నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహిమపరిచేదను. ఒకటి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది, నిత్యము ఆయన నామాన్ని మనం ఏం చేయాలి? మహిమపరచాలి. మన ఆఫీసులో, మన ఉద్యోగములో, మన కొలీగ్స్ మధ్యలో, మన వ్యాపారములో, ఏమండి, మన పనిలో, మనం ఉండే ప్రాంతంలో, మనం ఉండేటువంటి స్థితిలో ఆయన ఘనపరచాలి. ఆయన గొప్ప దేవుడని లోకానికి చాటి చెప్పాలి. మనము స్తోత్రం, లోకానికి మనము చాటి చెప్పాలి పిల్లరా. ఎందుకంటే ఆయన మంచి దేవుడు, ప్రాణనాథుడు, ప్రాణం ఇచ్చిన మహా గొప్ప దేవుడు. అందుకే 13వ వచనములో, కీర్తన గ్రంథము 86వ అధ్యాయము పిల్లరా 13వ వచనంలో ఒక మంచి మాట, ప్రభువా నా దేవా, నా ఏడల నీ కృప చూపిన, నా ఏడల నీవు చూపిన కృప అధికమైనది. ప్రభువా నా దేవా, నా ఏడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్. నరకానికి వెళ్ళవలసిన మనులను, నరకానికి వెళ్ళవలసినటువంటి నిన్ను నన్ను మనులను రక్షణ భాగ్యమును మనకు ప్రభు ప్రసాదించి ఆ నిత్య రాజ్యానికి వారసులుగా ఆ మహాప్రభు చేసినందుకు ఆయనకి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. అందుకే ఆయన మనం కొనియాడాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన కొరకే మనం బ్రతకాలి. ఆమేన్. ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, ఈ లోక సంబంధమైన ఆనందం, ఈ లోక సంబంధమైన సంతోషం తాత్కాలికమైనటువంటి సంతోషము. యెషయా గ్రంథములో దేవుడు అంటాడు, ముదిమి వచ్చే వరకు నేను మిమ్మల్ని ఎత్తుకొని వాడును, తల వెంట్రుకలు నరయ వరకు మిమ్మల్ని ఎత్తుకొనుతూ చెంత పెట్టుకొనొచ్చు మిమ్మల్ని భరించి వాడును నేనే అని ప్రభు చెప్తున్నారు. ఇదిగో మొదటి వాడును కడపటి వాడును మృతినైతిని గాని ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని ప్రభు చెప్పారు. కాబట్టి పిల్లరా, సదాకాలం ఒకరోజు మనం ప్రభుతో, యుగ యుగములు మనం ఒకరోజు రాజ్యము ఏలబోతున్నాం. అందుకే పిల్లరా, ముందు మనం ఆయన సత్యమును అనుసరించాలి, నడుచుకోవాలి. రెండోది ఆయన నామానికి భయపడాలి. మూడోది పూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 1-2 వచనం అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎన్ని అపాయము నుండి దేవుడు మనల్ని కాపాడాడండి. 2020, 2021, 2022 భయంకరమైనటువంటి అపాయము నుండి దేవుడు మనల్ని కాచి కాపాడి ఈరోజు సజీవ రెక్కల నీడలో ఉంచిన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఈరోజు మనం ఇలా బ్రతికున్నామంటే దేవుని కృపా. అందుకే పిల్లరా, ఈ కీర్తన గ్రంథం మనం ధ్యానిస్తున్నటువంటి 11-12 వచనాల పిల్లరా, కింద ఒక మంచి మాట అంటారు కదా పిల్లరా. ఆయన 13వ వచనం, ప్రభువా నా దేవా, నా ఏడల నీవు చూపిన కృప అధికమైనది. అధికమైన కృపతో మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు పిల్లరా. ఒక దైవజనుడు లేరు, ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన అంటాడు కదా, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను పెంచుమా, ఊగించలేని నీ కృపలేని క్షణమును కోపించుచోనే వాత్సల్యము నాపై
చూపినావే. అమ్మా, ఒకవైపు దేవుడు మన క్రియలను బట్టి కోపడుతూ ఉంటాడంట. రెండోది ఆయన కృప, ఆయన కనికరం అంట అనుక్షణము మనల్ని కాపాడుతూ ఉందంట. హల్లెలూయా. ఎంత మంచి దేవునికి మనం పిల్లలమండి. పిల్లరా, ఎంత గొప్ప దేవుడు పిల్లరా ఈ దేవుడు. కోపపడుతూనే మన మీద ఆయన ఏం చూపిస్తున్నాడంట? కృప. కృప, యేసయ్య కృప. ఎంతగా మన మీద కృప చూపుతున్నాడంటే సర్వమానవాళి అందరి కొరకు ఒక్కసారిగా ఆయన ఏం చేశాడు? గొల్గొతా కొండ మీద తన ప్రాణమును సిలువలో అర్పించి తన దేహంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు, చివరి బొట్టు వరకు మనందరి కొరకు కార్చి సాతాను కబంధ హస్తాలలో చిక్కుకుపోయి నరకానికి పాత్రులమైన మనలను ఒక్కసారిగా నిత్య రాజ్యమునకు మార్గము తెరిచారు. చప్పట్లు కొట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నరకానికి పాత్రులమైన మనలను, అందుకే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ అంటారు కదా, మునుపు మీరు చీకటి సంబంధులు, ఇప్పుడైతే మనమందరం క్రీస్తు మరణము ద్వారా ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనలను పిలిచిన దేవుని గుణాతిశయములను బట్టి ఆయన ఘనపరచాలంటాడు. పిల్లరా, ఒకప్పుడు మనం చీకటి సంబంధులము, ప్రభు కృప మనల్ని వెలుగు సంబంధులుగా చేసింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు నేను తాగేవాడిని, ఒకప్పుడు పేకాటాడేవాడిని, ఒకప్పుడు భయంకరమైన పాపములు జీవించేవాడిని, ఒకప్పుడు నేను లోకములో దొంగతనాలు చేస్తూ ఇదే లోకం అనుకొని జీవించేవాడిని. అలాంటి నన్ను, పాపములు జీవిస్తున్న నన్ను బాగు చేసి నా జీవితాన్ని కడిగి నా పాపాన్ని క్షమించి క్రీస్తు రాకడ కొరకు నన్ను సిద్ధపరిచి, పిల్లరా, నన్ను బాగు చేసి నా బ్రతుకును బాగు చేసి ఈరోజు అనేకులకు ఒక మాదిరిగా, అనేకుల ముందు ఒక సాక్షిగా నిలబెట్టాడు. ఇది ఆయన కృప, ఆయన గొప్పతనము. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నామంటే దేవుని కృపే. పిల్లరా, ఒకటి ఆయన సత్యమును అనుసరించి నడుచుకుందాం. రెండోది ఆయన నామానికి భయపడుతూ జీవిద్దాం. మూడోది ఈరోజు మనం బ్రతికున్న దానికి ఆయనకు కృతజ్ఞత భావం కలిగి జీవితాంతము ప్రభు అడుగు జాడల్లో ఆదికాండం 5వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చెప్పబడిన రీతిగా 365 సంవత్సరాలు ఆనోకు దేవునితో, పిల్లరా, నమ్మి 300 సంవత్సరాలంట దేవునితో నడిచాడంట. కుమారులను కంటూ 300 సంవత్సరములు ప్రభుతో నడిచారు. ఎంత గొప్ప భాగ్యమో! కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు, పిల్లరా, నేటికి మన పితరులను గనుపరుస్తున్నారంటే మనం ఎక్కడ గనుపరుస్తాం? ప్రభుని మన 4 గోడల మధ్యలో ప్రభును గనుపరుస్తాం. మన పేరు ఆయన. అందుకే పిల్లరా, నీ నామమును గొప్ప చేస్తానని యొక్క ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము గారిని గురించి చెప్తారు. నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను గొప్ప జన్మగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, భూమి మీద నరులు ఉన్నంత వరకు అబ్రహామా నీ పేరు నేను గొప్ప చేస్తాను. హల్లెలూయా. ఒక వ్యక్తిని ఆయన హెచ్చిస్తే ఎవడునూ దాన్ని తీసివేయలేడు. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. అవును. ఒక వ్యక్తిని ఆయన హెచ్చిస్తే దాని నుంచి ఎవరూ కింద పడవేయలేరు. ఒక వ్యక్తిని ఆయన కింద పడేస్తే ఎవడును పైకి ఎత్తలేడు. ఆయన నామానికి భయపడదాం, ఆయన సత్యమును అనుసరించి నడుద్దాం, నీతిగా జీవిద్దాం, యథార్థంగా జీవిద్దాం. మన శేష జీవితాన్ని ప్రభు పాదాల్లో పెట్టి మన బ్రతుకుని దేవునికి అర్పించి ప్రభుతో చెప్పాలి, మీరు ముందు వెళ్ళండి ప్రభా, నీ అడుగు జాడలో నేను నడుచుకుంటూ వస్తాను. నడుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించిను గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక. యూట్యూబ్లో ఈ వాక్యమును వీక్షిస్తున్న దేవుని పిల్లలారా, దేవుని సంగమా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు, ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఈ ప్రోగ్రామ్ను చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీరు చూస్తున్నారని, మీరు చూస్తున్న దాన్ని బట్టి, మరి ప్రభుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను మిమ్మల్ని. పిల్లరా, ఈ ప్రోగ్రాం చూడండి. మీతో అనేకులకు, మీ బంధువులకు, మీ రక్త సంబంధికులకు కూడా పిల్లరా దీన్ని షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి. పిల్లరా, మా కొరకు ప్రార్థించండి, మా పరిచయం కొరకు ప్రార్థించండి. కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి మేము ప్రతి వారము మరి దేవుని వాక్యమును పెట్టలేకపోతున్నాం. ప్రతి వారానికి 2-3 సార్లు దేవుని వాక్యము మీరు చూచేటట్టుగా
యూట్యూబ్లో పెట్టేటట్టుగా మీరందరూ కూడా ప్రార్థించాలని, మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు, పిల్లరా మా పిల్లల కొరకు ప్రార్థించాలని ప్రభు పేరుతో మనవి చేస్తూ, ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికి తోడై ఉండి ఈ 2024 సంవత్సరంలో ప్రతి కుటుంబంలో సమాధానమును, నెమ్మదిని, ప్రశాంతత యొక్క నెమ్మది, ఆనందము, సంతోషము కలుగును గాక. దేవునికి ఇష్టలుగా జీవించుదురు గాక. ఆమేన్. తలలు ఉంచండి. 2 మాటలు ప్రార్థన. దయా, ప్రేమ, కనికరము గల మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామాన్ని బట్టి స్తోత్రం. దావీదు గారి ద్వారా ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నీకు స్తోత్రం. యెహోవా, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నాకు ఏక మనస్సును కలుగు చేయము అని మీరు చెప్పినట్లుగా ప్రభా, రెండోది నీకు భయపడినట్లుగా, మీ నామమునకు భయపడినట్లుగా, నీ నామానికి భయపడి నడుచుకున్నట్లుగా నాకు సహాయం చేయమని దావీదు గారు చెప్పినట్లుగా, మూడోది దావీదు గారు పూర్ణ హృదయంతో నన్ను స్తుతించి, నన్ను గణపరిచి, నన్ను ఆరాధించినట్లుగా ప్రభా, మేము కూడా ఈ 3 అనుభవాలకుండా వెళ్తూ అనేకులను ఆకర్షించి నీ సన్నిధికి నడిపించే భాగ్యం మనం అందరికీ దయచేయండి. ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలు మీరు దీవించి, ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నారో, ఎవరెవరు ఏ బాధలో ఉన్నారో, ఏ తల్లినైనా తన కుమార్తెలకు, తన కుమారులకు ప్రభా వివాహం చేయాలని ఉద్దేశించి ప్రార్థన చేస్తున్నారో ప్రభా, ఏ తండ్రి ప్రభా తల్లిదండ్రులు ప్రభా తన బిడ్డలు చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎవరైతే సొంత ఇంటి కొరకు ప్రార్థిస్తున్నారో, ఎవరైతే సొంత స్థలం కొరకు ప్రార్థిస్తున్నారో, ఎవరైతే తండ్రి అనారోగ్యం నుండి ఆరోగ్యం పొందాలని ఎదురు చూస్తూ తండ్రి ప్రార్థిస్తున్నారు ప్రభా, తండ్రి నిరాశలో ఉన్నారో, నిస్పృహలో ఉన్నారో, బాధలో ఉన్నారో, కలతలో ఉన్నారో, వేదనలో ఉన్నారో తండ్రి, తీరని సమస్యలో ఉన్నారు, వారందరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీరే విడిపించమని, మీరే బలపరచమని, మీరే సహాయం చేయమని, నీ సాక్షిగా నిలబెట్టుకొని మహిమ పొందమని, ఘనతయు మహిమయు ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి ఈ మాటలు ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమరక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసము, సమాధానము మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.